అధ్యాయము 4-9 వచనాలు మనము ఈరోజు చదువుకుందాం. వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని హూరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగిపోయినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైనటువంటి సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. 7వ వచనం నుంచి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, కృపగలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలము పునరుద్ధాన దినమందు ప్రభువా, ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. నీ వాక్య భాగంలోనికి మేము వెళ్ళుచుండగా ప్రభువా, చదవబడిన వాక్యాన్ని కొద్దిసేపు మేము ధ్యానం చేస్తుండగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. ఈ ఉదయకాలము మరి ఒకసారి దేవుని యొక్క వాక్యములోంచి సంఖ్యాకాండము 4వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈరోజు మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతున్నాను. ఈ వాక్య భాగంలోని సంఘటనలు ఇశ్రాయేలీయులు అరణ్యములో చేసిన 40 సంవత్సరముల ప్రయాణము ముగింపు దశకు వచ్చేటువంటి సందర్భములో జరిగినటువంటి సంఘటనని మనం జ్ఞాపకం చేస్తున్నాం. 40 సంవత్సరాల క్రితము ఇశ్రాయేల్ ప్రజలని దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలని ఉద్దేశించాడు అని అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశానికి, వాగ్దానము చేసిన దేశానికి దేవుడు తీసుకువెళ్ళాలనుకున్నాడు. సో వాగ్దాన దేశమునకు తీసుకువెళ్ళాలి అని అంటే, ఐగుప్తు దేశము నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళటానికి కాలి నడకన గనక మీరు ప్రయాణము చేస్తే మీకు పట్టేటువంటి దినములు ఎన్నవనంటే 12 రోజులు పడతాయి. ఐగుప్తు దేశము నుంచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి మీరు వెళ్ళాలి అని అంటే, నడిచి వెళ్ళాలి అని అంటే 12 రోజులు పడుతుంది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఆ వాగ్దాన దేశము వెళ్ళటానికి అరణ్యములో దాదాపుగా ఆ దేశము వెళ్ళటానికి వాళ్ళకి పట్టినటువంటి సంవత్సరాలు ఎన్ని? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వాళ్ళని దేవుడు అరణ్యములోనే వాళ్ళని తిప్పిన చోటు తిప్పకుండా, దారి కనబడకుండా వాళ్ళని అరణ్యములోనే దేవుడు ఉంచేశాడు. అంటే యోర్దాను నదిని దాటి వారు పాలు తేనెలు ప్రవహించు వెళ్ళటానికి 2 సంవత్సరాలు దాదాపుగా వారి జీవితంలో పట్టినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ సమయంలో ప్రభు వారికి అరణ్యములో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, ఎలా ఆరాధన చేయాలో చెప్పాడు, ఎలా దేవుని సన్నిధికి రావాలో చెప్పాడు, యాజకత్వం అనేటువంటిది ఎలా చేయాలో అన్నీ కూడా ఆ 40 సంవత్సరాల ప్రయాణములో ఆ అరణ్యములోనే దేవుడు అన్నీ కూడా వారికి అనుగ్రహించాడు. సో ఇచ్చినటువంటి దానిని బట్టి కొంతమంది వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అక్కడే అరణ్యములో చచ్చిపోయారు. కేవలం 2 వ్యక్తులు మాత్రమే, యెహోషువ, కాలేబు అనేటువంటి 2 వ్యక్తులు విశ్వాసములో సడిలిపోకుండా, విశ్వాసములో దిగజారకుండా, విశ్వాసములో వెనకడుగు వేయకుండా, ఏ విశ్వాసం అయితే మొదటి నుంచి మెయింటైన్ చేశారో అదే విశ్వాసములో వాళ్ళు ఉన్నారు. కాబట్టే వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు అనేటువంటి దేశంలోనికి వాళ్ళిద్దరూ కూడా ప్రవేశించారు. ఈ 38 సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళకి దాదాపుగా ప్రతిరోజు కూడా వాళ్ళకి దేవుడు ఆహారము అనేటువంటి దానిని దేవుడు సమకూర్చాడు. 38 సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళకి
నీళ్ళు అనేటువంటివి కొరత కాకుండా ఇచ్చాడు. 38 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో అదే రకమైనటువంటి వస్త్రాలు ధరించారు, అదే రకమైనటువంటి చెప్పులు ధరించారు. చెప్పులు సైజ్ అనేటువంటివి పెరుగుతున్నాయి తప్ప చెప్పులు పక్కకి తీసేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు వాళ్ళ జీవితాలకి. సో ఈ 38-40 సంవత్సరాలలో ప్రతి సందర్భంలో కూడా వారి జీవితంలో దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి విధమైన ఈవులను పొందుకున్నారు. లేఖన భాగంలో బైబిల్ ఏమంటుందంటే, వారు హూరు పర్వతం నుండి ఏదోము దేశమునట్టుకు వచ్చేటువంటి సమయంలో ఎర్ర సముద్రమున మార్గమున ప్రయాణం చేశారు అని బైబిల్ చెప్తుంది. 4వ వచనములో, ఎదోమీయులను తమ భూమిని దాటుటకు ఇశ్రాయేలీయులకు అనుమతి ఇవ్వనందున వారు ఈ మార్గములో వెళ్ళవలసి వచ్చింది. ఇది ఇశ్రాయేలీయులకు అత్యంత కఠినమైనటువంటి ఎడారి ప్రాంతము. ఆ ఎదోము దేశము ప్రాంతము ఉంది, ఎడారి ప్రాంతము, నీళ్లు లేనటువంటి ప్రాంతము. ఒక దేశము వాళ్ళు మీరు ఈ దేశంలోకి రాకుండా ఉండాలి అని అన్నప్పుడు వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకోవలసి వచ్చింది. ఆ మార్గాన్ని ఎప్పుడైతే వాళ్ళు ఎన్నుకున్నారో అది పర్వతమయంగా, కఠినముగా మరియు నిర్ధానంగా ఉండటం వలన ప్రజలకు అది నచ్చలేదు. ఆ ప్రయాణము నచ్చలేదు, వాళ్ళకి ప్రయాణము నచ్చలేదు. కాబట్టి 4వ వచనం ఏమంటది సంఖ్యాకాండములో నేను చదివినటువంటి వాక్య భాగంలో, ఆ మార్గమును బట్టి ప్రజలు మిక్కిలి నిరుత్సాహపడెను అని ఉంటుంది. బైబిల్లో కనుక మీరు చూసినట్లయితే 4వ వచనములో చూసినట్లయితే ఆ వాక్యం అంటే, సాగినప్పుడు మార్గాయసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లేను. సో పర్వత ప్రాంతము, నిర్దిష్టమైనటువంటి ప్రాంతము, ఎడారి ప్రాంతము, జనులందరూ కూడా సొమ్మసిల్లటం వలన ఆ సొమ్మసిల్లేటువంటి ప్రక్రియలో ఇశ్రాయేలీయులు అరణ్యములో తిరుగుతూ అలిసిపోయారు. ప్రాణము విసిగిపోయింది. ఆ ఇసుకుపోవటం వలన ఇలాంటి ప్రణాళికని దేవుడు మా జీవితంలోకి తెచ్చాడేంటి, ఇలాంటి ప్రయాణం అనేటువంటిది దేవుడు మా జీవితంలోకి తెచ్చాడేంటి, ఇది కాదు కదా దేవుడు మా జీవితంలో ఏర్పాటు చేసినటువంటి ప్రయాణం అనేటువంటి రీతిలో విసిగిపోయి ఆ విసుగు కోపం తెప్పించింది. ఆ కోపము వాళ్ళు దేవుని మీద, దేవుని సేవకుడైనటువంటి మోషే మీద వారి యొక్క అసహనాన్ని ప్రదర్శించటం ప్రారంభించారు. అది ఒక కారణమైతే, దేవుడు వారికి ఇచ్చినటువంటి మన్నా అనేటువంటి దానితో కూడా వాళ్ళు విసిగిపోయారు అని అంటుంది బైబిల్. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహారం అనేటువంటి మన్నాతో విసిగిపోయి దేవుని పట్ల వారి జీవితములలో చేయకూడనటువంటి రీతిలో సనగటం, చేయకూడనటువంటి రీతిలో విమర్శ చేయటం అనేటువంటిది ప్రారంభించారు. మీరు బైబిల్లో గనక స్పష్టంగా గనక మీరు చూసినట్లయితే విరోధముగా మాట్లాడారు, దేవునికి మోషేకి విరోధముగా మాట్లాడారు. ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మీరు ఇక్కడికి అనేటువంటి రీతిలో, రకరకాలైనటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి అనేటువంటిది మనము చూస్తున్నాం. ఆ మార్గము పట్ల, ఆ ప్రయాణము పట్ల వారు కలిగినటువంటి నిరాశ ద్వారా వారి జీవితంలోకి వచ్చినటువంటి ఆ పరిస్థితిని ద్వారా దేవునిని విసిగించటం ప్రారంభించారు అనేటువంటి దాని గురించి బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. వారి ఫిర్యాదులన్నీ కూడా 5వ వచనంలో కనబడతాయి. ఐగుప్తులో నుంచి ఎందుకు తీసుకొచ్చారు, ఆహారం అనేటువంటిది మాకు నచ్చట్లేదు, చవిసారము లేనటువంటి అన్నం అనేటువంటి దానిని మేము తినలేకపోతున్నాం అనేటువంటి దాని గురించి వాళ్ళు దేవుని దగ్గర ఆ కంప్లైంట్ అనేటువంటిది తీసుకొచ్చారు. దేవుడు మోషేని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి అరణ్యంలో చంపడానికే ఇలా చేశారనే విధంగా దేవుని మీద వాళ్ళు నెపం వేశారు. ఐగుప్తులోనే మమ్మల్ని చంపొచ్చు కదా, ఐగుప్తులో చంపకుండా ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి దేవుడు మోషే ప్లాన్ చేశారు మమ్మల్ని అనే విధంగా మాట్లాడారు. సో ఒక మనిషిని చంపడానికి దేవుడు ఒక దేశము నుంచి బయటికి తీసుకురావాలి అనే విధంగా వాళ్ళు దేవుని దగ్గర కంప్లైంట్ చేశారు. ఆహారం లేకపోవడం గురించి కంప్లైంట్, నీరు లేకపోవడం గురించి కంప్లైంట్. సో సాధారణంగా మన జీవితంలో ఆహారం లేకపోతే, నీరు లేకపోతే మనం ఏం చేయాలి? మన జీవితంలో ఆహారం లేకపోతే, ఆహారం కొదువుగా ఉంటే, నీళ్లు కొదువుకుంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవునిని అడగాలి. నువ్వు ఒక క్రైస్తవ విశ్వాసివైతే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి తప్ప దేవుని మీద విసుక్కోకూడదు. దేవుణ్ణి యాచించాలి తప్ప దేవుని మీద ఫిర్యాదు చేయకూడదు. నీకేదైతే కొరత ఉందో అది దేవుని అడగాలి తప్ప దేవుని కానీ దేవుని సేవకుని కానీ నీవు ఫిర్యాదు చేయకూడదు అని బైబిల్ తెలియజేస్తుంది. వాళ్ళు ఫిర్యాదు చేశారు. దేవుడు వారికి ప్రతిరోజు పంపుతున్నటువంటి మన్నా గురించి వారు ఫిర్యాదు చేశారు. మీకు గనక మన్నా గురించి గనక గుర్తు లేకపోతే మన్నా గురించి కొన్ని విషయాలు చెప్తాను.
మన్నా అనేటువంటిది ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చినటువంటి ఉచితమైన ఆహారం. నంబర్ 1, ఏమైనా ఏ రకమైన ఆహారం అది? ఉచితమైనటువంటి ఆహారం. రెండోది, సమృద్ధికరమైనటువంటి ఆహారం. ఇశ్రాయేల్ ప్రజలు కొట్టుకునే పరిస్థితులు లేవు అక్కడ. ఉచితమైన ఆహారము, సమృద్ధి అయినటువంటి ఆహారము. మూడోది, రుచికరమైనటువంటి ఆహారం. ఉచితం, సమృద్ధి, రుచి. మన్నా గురించి డిస్క్రైబ్ చేస్తే అదేదో తేనె వలె ఉన్నది అనేటువంటిది బైబిల్ మాట్లాడుతుంది. తేనె వలె ఉన్నది రుచి అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంది. సో ఇశ్రాయేల్ ప్రజలని నాలుగోదిగా ఏంటంటే పోషించినటువంటిది అది. సో 1 డే కాదు, 2 డే కాదు, 3 డే కాదు. సో ఆల్మోస్ట్ 40 years వరకు దేవుడు ఆ మన్నా అనేటువంటి దానిని వారికి ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆకలితో ఉన్న ప్రజలకి ఆహారము పెట్టినటువంటిది మన్నా. అలమటిస్తున్నటువంటి ప్రజలకి ఆహారము కింద వచ్చినటువంటిది మన్నా. అనుదినగలిగినటువంటి పోషణ కలిగినటువంటిది, ఉచితము, సమృద్ధి, రుచికరమైనటువంటిది, పోషించబడినటువంటిది ఇశ్రాయేల్ ప్రజలకి. ఒక గణిత శాస్త్రవేత్త, ఒక లెక్కల మాస్టర్ గారు ఇశ్రాయేల్ ప్రజలని, అరణ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చినటువంటి మన్నాని ఎలాగ లెక్కించాడో తెలుసా? ప్రతిరోజు కూడా ఇశ్రాయేల్ ప్రజలకి ఆహారం పెట్టాలనంటే 240 రైళ్ళ పెట్టెల ఆహారం కావాలంట. ఎన్ని రైలు పెట్టెలు? 240 రైలు పెట్టెలు ఆహారం అనేటువంటిది. ఒకరోజు కాదు, 38 సంవత్సరాలు కాదు అది. ప్రతిరోజు 240 రైలు పెట్టెల మన్నా కావాలి ఇశ్రాయేల్ ప్రజలు పోషించాలంట. ఎవడు వండాడు? ఎవడు వండగలడు? ఏం చేయగలడు? ఏమీ లేకుండా ఉచితంగా, రుచికరంగా, సమృద్ధిగా పోషించినటువంటి దేవుని యొక్క ఆహారము గురించి చవిసారము లేనటువంటి అన్నం పెట్టారు మాకు అని మాట్లాడారు. చాలాసార్లు మన జీవితంలో భోజనం ఎక్కువైపోతే, మనకి సుఖాలు ఎక్కువైపోతే, రోజు తినేటువంటి ఆహారములోనికి రోజు తింటా ఉంటే మనకు కూడా ఒక్కొక్కసారి ఏంటనంటే టంగ స్లిప్ అవుతాం. టంగ స్లిప్ ఏంటి రోజు ఇదే కూర అని మాట్లాడతాం. రోజు ఇదే రకమైనటువంటి ఆహారం అనండి. తల్లిదండ్రుల మీద ప్లేట్లు ఇసిరేస్తూ ఉంటాం. బయటికి పోతాం, బయటికి పోయి తింటాం అనేటువంటి రీతి. మళ్ళీ బయటికి వెళ్ళటానికి కూడా డబ్బులు ఎవరు ఇవ్వాలి? లేకపోతే అలుగుళ్ళు, లేకపోతే అలుగుళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మనకు నచ్చని కూర అయితే మనం తినలేం, అలుగుతాం, ఏడుతూ కూర్చుంటాం. ఆ ఏడుపేటువంటి ప్రక్రియలో పొరపాటున మనం భార్య మీద అరుస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఇచ్చినటువంటి, చెప్పండి పర్లేదు, ఇచ్చినటువంటి దేవుని మీద అరుస్తున్నాం. జీలుగుమిల్లిలో ఒక బొడ్డద ఉంది, దాని పేరేంట్రా? రితిక సుధా వాళ్ళ అమ్మాయి. వెజిటేరియన్ అయితే ఎవరింట్లో నాన్ వెజ్ ఉంటే అక్కడ పరిగెడుతుంది. ఆదివారం పూట ఏది అది రితిక రాలేదేంటి భోజనానికని అంటే, పప్పు కదండి, చారు కదండి. అయితే ఎక్కడ నాన్ వెజ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోద్ది, ఆ ఇంటికి వెళ్ళిపోద్ది. జీలుగుమిల్లంతా వాళ్ళంతా బంధువులు కదా, వాళ్ళంతా అక్కడికి పరిగెట్టారు. సో దాని గురించి ఉదాహరణ చెప్పాను, కానీ మనం కూడా అదే టైప్ ఒక్కొక్కసారి. పాపం అది చుట్టాలు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మనం ఏం చేస్తాం? హోటల్స్కి పోతాం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి పోతూ ఉంటాం మనం. సో ఇంటి మీద అరిసేసి రోజు ఇదే కూర, రోజు ఇదేనా అనేటువంటి మొహమంతా భయంకరంగా పెట్టి, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. నేనేమో అతిథుడిని ఏం కాదు కదా, మనకు కూడా నేను పౌష్టిక మంచి రుచికరమైనటువంటి పదార్థాలు కావాలి మనకు, లేకపోతే తినలేము. ఈవెన్ మంచినీళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి క్లోరిన్ అనేటువంటిది వేసినప్పుడు ఆ నీళ్లు తాగలేము, వెంటనే మళ్ళీ మినరల్ వాటర్ కోసం బయటికి పోతాం మనం. అది మన ఆరోగ్యం గురించి వేసినా సరే మున్సిపాలిటీ వాళ్ళు ఆ నీళ్లు నచ్చం మనకి, ఎందుకు చేదుగా ఉంటాయి ఆ వాటర్, వెంటనే మనం బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ వెంటనే మంచి వాటర్, తీయగా ఉండేటువంటి వాటర్. సో యు నీడ్ సఫిషియెంట్. మనకు కావాల్సింది ఏంటంటే మంచి రుచికరమైనటువంటిది కావాలి నాలుగుకి. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఆహారం, సమృద్ధిగా ఇచ్చాడు ఆహారం. అలాగే వారి జీవితంలో ఇచ్చినటువంటి ఆహారంలో ఏంటనంటే సమృద్ధిగా ఇచ్చాడు, ఉచితంగా ఇచ్చాడు, రుచికరంగా ఉన్నది వాళ్ళ జీవితానికి తేనె వలె.
ఎన్ని తిని 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 చవిసారము లేనటువంటివి మాకు ఇచ్చారని వారి యొక్క ఉన్నదంతా కూడా, లోపల ఉన్నదంతా కూడా దేవునికి విరోధముగా, మోషేకు విరోధముగా మాట్లాడారు. అలాంటి సమయంలో దేవుడు ఎన్నడూ ఎప్పుడు చేయనటువంటి విధముగా అప్పటికే ఒక డ్యామేజ్ జరుగుతుంది ఇశ్రాయేలు జనాంగంలో. కారణం ఏంటంటే ఆ సనుగుల వలన వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. 12 రోజులు ప్రయాణం అంతే, కానీ 40 రోజులు ఉండిపోయారు. దానికి తోడు ఎక్స్ట్రాగా వాళ్ళు చేసినటువంటి యొక్క కంప్లైంట్స్ అనేటువంటివి, దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పనిని బట్టి దేవుడు తాపకరమైనటువంటి సర్పములను వారి మీదకి పంపించాడు. అవి ఇశ్రాయేలు ప్రజలను కరువుగా, అనేకులు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు అనేటువంటి మాట మాట్లాడుతుంది బైబిల్. సో ఇది ఈ యొక్క వృత్తాంతం. సో అలాంటి పరిస్థితుల్లో తాపకరమైనటువంటి సర్పములు అనేటువంటివి పంపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చనిపోతే ఆ స్టోరీ ఎండ్ అనేటువంటిది దేవుడు అక్కడితో చేయలే. దాని కంటిన్యూషన్గా దేవుడు తన కృపా ప్రేమ అనేటువంటి దాన్ని మరి ఒకసారి వారి పట్ల తెలియచేశాడు. వాళ్ళు మోషే దగ్గరికి వచ్చారు, అడిగారు, అయ్యా దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాం, దయచేసి మమ్మల్ని కరుణించు నాయన అని అంటే, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పం అనేటువంటి దానిని ఒకటి తయారు చేసి అరణ్యములో దాన్ని నిలబెట్టు, ఎవడైతే దానిని చూస్తాడో, ఎవడైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తాడో వారందరూ కూడా బ్రతుకుతారు అనేటువంటి మాట చెప్పారు. చూచిన ప్రతి వాడు కూడా బ్రతికాడు అనేటువంటి మాట. ఈ ఫోటోలో నేను వేసినటువంటిది ఒకటైతే మామూలు డిజైన్, రెండోదైతే ఒరిజినల్, రైట్ సైడ్ ఉన్నటువంటిది ఒరిజినల్. అది ఇత్తడి సర్పం అనేటువంటి నెబో పర్వతం మీద ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో జరిగినటువంటి ఆ దానిని ఈ రోజుకి కూడా ఇశ్రాయేల్ దేశం మీరు వెళితే నెబో పర్వతం మీద ఆ మాన్యుమెంట్ అనేటువంటిది మీకు కనబడుతూనే ఉంటుంది. కుడి చేతి వైపు ఉన్నటువంటిది, అంటే మీకు కుడి చేతి వైపేనా? అదే, మీకు కుడి చేతి వైపు, నాకు ఎడం చేతి వైపు. మీరు ఇటు కూర్చున్నారు కాబట్టి ఇటు చేతి, అంటే ఇటు సైడ్ ఉన్నటువంటి ఆ పొడుగు అనేటువంటి అది నెబో పర్వతం మీద ఈ రోజుకి కూడా ఆ సర్పము డిజైన్ అనేటువంటిది అలా పెట్టి ఒక మాన్యుమెంట్ కింద మోషే గుర్తుగా అది ఈ రోజుకి కూడా ఉంచారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటనంటే, తాపకరమైనటువంటి సర్పములు వచ్చి వారిని కరువుగా దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషేకి దేవుడు చెప్పింది ఏంటనంటే, సర్పమునకు విరుగుడుగా నువ్వు చేయవలసింది ఏంటనంటే, ఇత్తడి సర్పాన్ని తయారు చేయి, దానిని స్తంభం మీద నీవు నిలబెట్టు, ఎవడైతే దానిని చూస్తాడో ఆ చూచిన ప్రతివాడు కూడా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం యొక్క అంశం ఏంటంటే రక్షించినటువంటి చూపు. దట్ లుక్ దట్ సేవ్డ్ దెమ్. రక్షించినటువంటి చూపు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు ఖచ్చితముగా బ్రతుకుతారు అనేటువంటి వాక్యాన్ని ఈరోజు దేవుని వాక్యంలోంచి మనము చూద్దాం. చూడండి, క్లుప్తముగా కొన్ని విషయాలు. వాళ్ళని రక్షించినటువంటిది ఏంటి అని అంటే వారి యొక్క చూపు అనేటువంటి మాట. సో ఈ కాంటెస్ట్ అంతా మనకు అర్థం అవ్వాలనంటే 1 by 1 అనేటువంటిది కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీతో మాట్లాడుతాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు జనాంగము గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే దే ఆర్ పాయిజన్డ్ పీపుల్ అనేటువంటి మాట. వారు ఎవరు అని అంటే విషపీడితులు అనేటువంటి మాట. ఎవరు ఆ ఇశ్రాయేలు జనాంగం ఏంటనంటే విషపీడితులు అని మాట్లాడుతుంది. ప్రాబ్లం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనములో బైబిల్ అంటది, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ప్రశ్న. ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి అనేటువంటి మాట. సో ప్రజలు అనేటువంటి వారు ఎలా ఉన్నారు అని అంటే పాయిజన్గా ఉన్నారు అని మాట్లాడుతుంది. విషాన్ని చిమ్మేటువంటి వారిగా, అందుకోసమే విషపీడితులు అని మాట్లాడుతున్నాను. విషాన్ని చిమ్మేటువంటి వారిగా మాట్లాడుతున్నాను. ఉచితమైనటువంటి ఆహారాన్ని నీకు ఇచ్చినటువంటి ఆయన మీద, సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చినటువంటి ఆయన మీద, రుచికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చినటువంటి ఆయన మీద, రోజు కూడా నిన్ను అనేక రీతిలుగా పోషిస్తున్నటువంటి ఆయన మీద నువ్వు చేసినటువంటిది ఏంటనంటే
ఆ యొక్క నెపాల్ని నువ్వు చేసావు కాబట్టే వారిని ఏమంటారు అని అంటే పాయిజన్డ్ పీపుల్ అని బైబిల్ మాట్లాడుతుంది. సో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏంటంటే దేవుని మొదటిదిగా వాళ్ళు తిరస్కరించారు. దే రిజెక్టెడ్ గాడ్ యాజ్ దేర్ పర్సన్. దేవుడు అనేటువంటి ఒక వ్యక్తిని, దేవుడు అనేటువంటి ఆయనని వాళ్ళు మొదటిదిగా తిరస్కరించారు. వారు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడారు అనేటువంటి మాట. సో చాలా సందర్భంలో మనం కుటుంబంలో ఉన్నటువంటి భార్య, కుటుంబంలో ఉన్నటువంటి భర్త, లేకపోతే దేవుడు మనకిచ్చినటువంటి ఉద్యోగము, వ్యాపారము అనేటువంటి దానిని బట్టి విసిగిపోతున్నటువంటి సందర్భములో నీ విసుగు ఎవరి మీదకి వెళుతుందని అంటే ఎవరు నీకు అది అనుగ్రహించారో వారి మీదకి వెళుతుంది. అది ఎవరు నీకు అది ఉచితంగా ఇచ్చారు, ఎవరు నీకు అది దానంగా ఇచ్చారు, ఎవరు నీకు అది సమృద్ధిగా ఇచ్చారు, ఎవరు నీకు అది రుచికరంగా ఇచ్చారు. వండేది భార్యే, తెచ్చేది భర్తే, సరుకులు అనేటువంటి. కానీ ఈ రెండు చేయటానికి కావలసినటువంటి ఈవులు ఇచ్చింది ఎవరు? దేవుడు. కలిగినదేది కూడా ఆయన లేకుండా మనకి కలగలేదు. నిలబడాలనంటే దేవుడు మనకి శక్తి ఇవ్వాలి, మాట్లాడాలంటే దేవుడు మనకి శక్తి ఇవ్వాలి, ఊపిరి తీసుకోవాలంటే దేవుడు మనకి ప్రాణవాయువు అనేటువంటిది దేవుడు మనకి ఇవ్వాలి, నడవాలన్నా రాకపోకల్లో క్షేమం కలగాలని ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై గాడ్. ప్రతిదీ దేవుని చేత నియంత్రించబడుతున్న సమయంలో నీకు కావలసినటువంటి రుచికరమైన పదార్థాలు 40 సంవత్సరాలు నీకు పొందుకుంటూ, నువ్వు దానిని అనుభవిస్తూ, దానిని వేసుకుంటూ, నువ్వు దేవునికి విరోధముగా మాట్లాడినప్పుడు నిన్ను బైబిల్ ఏమంటుందని అంటే యు ఆర్ పాయిజన్డ్ పీపుల్ అని మాట్లాడుతుంది. విషపీడితులైనటువంటి వారు. నీ సమస్యది. ప్రతి దానికి సాకులు, ప్రతి దానికి నెపాలనేటువంటివి దేవుని మీద మనం చెప్తున్న ప్రతిసారి ఏం చేస్తున్నాం అని అంటే మనం ఇంటి వారి మీద కాదు మనం చేస్తున్నటువంటి పోరాటము డైరెక్ట్గా నీ అటాక్ ఎవరి మీదకి వెళ్తుందో తెలుసా? దేవుని మీదకి వెళ్తుంది. ఇచ్చిన ప్రతి దానిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఇది లేని వారు ఎంతమంది ఉన్నారో, ఇది అందనటువంటి వారు ఎంతమంది ఉన్నారు, సమృద్ధిగా తిననటువంటి వారు ఎంతమంది ఉన్నారు మనకి. కానీ ప్రతి దినము కూడా దేవుడు నిన్ను ఆహారము చేత నిన్ను పోషిస్తున్నాడు. ప్రతి దినము కూడా దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి రీతిలో దేవుడు నీకు ఇస్తున్నాడు. అది ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఏదో ఒక జీవనోపాధి అవనివ్వండి, ఏదైనా సరే దేవుడు మనకిస్తున్న సమయంలో కలిగినటువంటి దానిని బట్టి మనం సంతృప్తి అనేటువంటిది చెందకుండా నువ్వు మొట్టమొదటిగా ఎందుకు నువ్వు విషపీడితులుగా తయారయ్యావు అని అంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు నువ్వు ఎందుకోసం యు హ్యావ్ రిజెక్టెడ్ గాడ్. దేవుని నువ్వు వద్దనుకుంటున్నావు, దేవుడు ఇచ్చినటువంటి వాటిని నువ్వు వద్దనుకుంటున్నావు అనేటువంటి మాట. అందుకోసమే మొదటిదిగా వారు దేవునిని తిరస్కరించారు. రెండవదిగా దే రిజెక్టెడ్ గాడ్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాలను వారు తిరస్కరించారు. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకొని వెళ్తాను, ఆ తీసుకెళ్లే వరకు నీకు నీళ్లు ద్వారా, ఆహారము ద్వారా, వస్త్రాల ద్వారా, చెప్పుల ద్వారా నేను మిమ్మల్ని పోషిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. తన పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని ఈ ప్రజలు అనేటువంటి వారు మరిచిపోయారు. అందుకోసమే దే ఆర్ సపోజ్ టు బి కాల్డ్ యాజ్ అంటే పాయిజన్డ్ పీపుల్ అనేటువంటి మాట. మన జీవితంలో ఏది దేవుడు మనకిస్తే ఆ రోజుకి అదే మన జీవితానికి, ఇది మనకిచ్చాడు ఈ రోజుకే చాలు అనే విధంగా. ఏ రోజైతే నువ్వు దేవుడు ఇచ్చినటువంటి దానిని వద్దనుకుంటావో, ఏ రోజైతే దేవుడు ఇచ్చినటువంటి దానిని నువ్వు తిరస్కరిస్తావో, నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ప్రామిసెస్ను వద్దనుకుంటున్నావు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నువ్వు వద్దనుకొని ఇంకో చోటకు వెళ్ళాలి అనేటువంటి విధముగా. బెత్లెహేములో నాకు కరువు వచ్చిందని మోయాబు దేశానికి నువ్వు పరిగెడితే, మోయాబు దేశములో నీ జీవితంలో శరీరపరమైనటువంటి ఆకలిపరమైనటువంటి కరువు మాత్రమే కాకుండా నీ జీవితానికే భయంకరమైనటువంటి రీతిలో కరువు అనేటువంటిది నీ జీవితానికి వచ్చింది. సో అంత భయంకరమైనటువంటి పరిస్థితి. సో అందుకోసమే ఏమంటారంటే వీళ్ళలో ఉన్న సమస్య ఏంటంటే వారు విషపీడితులైనటువంటి మనుషులు. వాళ్ళు మొదటిదిగా దేవుని తిరస్కరించారు, రెండవదిగా దేవుని యొక్క వాగ్దానాన్ని తిరస్కరించారు, మూడవదిగా చూసినట్లయితే దే రిజెక్టెడ్ ద గాడ్స్ ప్రొవిజన్స్. దేవుడిచ్చినటువంటి ఆ ఏర్పాట్లు అనేటువంటివి, ఉద్యోగం చేసుకొని వచ్చి వండుకొని మళ్ళీ భర్తకి కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ పెట్టాలని అంటే మన జీవితంలో నీరసం అనేటువంటిది వచ్చేస్తుంది ఏదో ఒక సందర్భంలో. ఈ 40 సంవత్సరాలు మీరే వండుకొని తినాలి, ఈ 40 సంవత్సరాలు మీరే బట్టలు ఉతుక్కోవాలి, ఈ 40 సంవత్సరాలు మీరే నీళ్లను ఎక్కడి నుంచో దూరం నుంచి వెళ్ళి మీరు తెచ్చుకోవాలి. ఇవేమీ లేవు.
అన్నీ కూడా ఏర్పాట్లు చేసేసాడు దేవుడు. అన్నీ కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నీ దేవుడు ఏర్పాట్లు చేసేసాడు. ఎలాంటి ఏర్పాట్లు చేశాడనంటే వారు బట్టలు ఉతుక్కోక్కర్లా, నీళ్ళు కోసం పరిగెట్టక్కర్లా, ఆహారం కోసం ఏం వండుకోవాలి ఏం చేయాలనేటువంటిది ఏం అక్కర్లా. ఉచితముగా దేవుడు ఆకాశము నుంచి మన్నా అనేటువంటి దానిని కురిపించాడు. నేను చెప్పాను కదా, 240 రైళ్లు పెట్టెలు అనేటువంటివి నిండా ఆహారాన్ని ఒకరోజు కాదు 2 రోజులు కాదు 40 సంవత్సరాల వరకు దేవుడు వారికి ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హూమ్ వీఆర్ రిజెక్టింగ్, ఎవరిని మనం తిరస్కరిస్తున్నాం? ఎందుకు తిరస్కరిస్తున్నాం? దేవుడు చేసిన ఏర్పాట్లను మనం తిరస్కరిస్తున్నాం. ఎన్ని ఏర్పాట్లు చేశాడు మనకి దేవుడు. సృష్టి అంతటిని దేవుడు అంతా కూడా చేసి, ఏదైనా తోట అంతా చేసి, ఏదైనా తోటలో ఫలాలు వృక్ష ఫలాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి, అప్పుడు ఆదామును సృష్టించి, ఆదాము తర్వాత అవ్వను సృష్టించి, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ ఏదైనా తోటలో ఉండండి దేవుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఏదైనా తోటలో పెట్టాడు. మీకు ఇష్టమైనటువంటి రీతిలో జీవించండి, ఇష్టమైనటువంటి రీతిలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలమునన్నింటినీ కూడా మీరు తినండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి అనేటువంటి రీతిలో దేవుడు ఏర్పాటు చేశాడు. దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ ప్రొవిజన్. దేవుడు ఇచ్చేటువంటి ఏర్పాట్లు అలా ఉంటే చిన్న చిన్నగా కుతించి ఇచ్చేటువంటి దేవుడు కాదు. అమ్మో 38 సంవత్సరములు ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఎలా పోషించాలనేటువంటి భయపడే దేవుడు కాదు ఆయన. సర్దుకోండి అని చెప్పే దేవుడు కాదు. సముచితముగా, సమృద్ధిగా, రుచికరముగా, ఉచితముగా ఆహారము, నీళ్లు అన్నీ కూడా ఇచ్చినటువంటి దేవుడు. ఎంతో మందికి రానటువంటి ఉద్యోగాన్ని నీకు ఇస్తే, ఎంతో మందికి లేని వ్యాపారాలు అనేటువంటివి దేవుడు నీకు ఇస్తే, ఎంతో మందికి లేనటువంటి జీవనోపాధులు అనేటువంటివి దేవుడు నీకు ఇస్తే, ఎంతో మందికి లేనటువంటి పరిచర్యల్ని, సంఘాలు అనేటువంటివి దేవుడు నీకు ఇస్తే, మనం చేసేటువంటి పనులు ఏంటంటే వీఆర్ రిజెక్టింగ్ గాడ్స్ ప్రొవిజన్స్. దేవుడు ఇచ్చినటువంటి ఏర్పాట్లను మనం తిరస్కరిస్తున్నాం. అందుకోసమే బైబిల్ వాళ్ళ గురించి ఉన్నటువంటి సమస్యను వివరిస్తూ చెప్తుంది ఏంటంటే దే ఆర్ పాయిజన్డ్ పీపుల్ అండ్ వీఆర్ బికమింగ్ పాయిజన్ పీపుల్. విషపూరితమైనటువంటి, విషపీడితులైనటువంటి ప్రజలుగా తయారవుతున్నాం. ఎవరి మీద నీ తిరుగుబాటు, ఎవరి మీద నీ తిరస్కరణ, ఇచ్చినటువంటి దేవుని మీద. నా ద్వారా తప్ప ఏది జరగదని దేవుడు చెప్తున్నటువంటి ప్రతి సందర్భములో కలిగినదేది కూడా ఆయన లేకుండా మనకి కలగలేదు అని బైబిల్ చెప్తున్నటువంటి సందర్భములో ఇచ్చినటువంటి దాని పట్ల దేవుని సన్నిధిలో ఎలా జీవించగలుగుతున్నా. సో అందుకోసమే దేవుని తిరస్కరించారు, వాగ్దానాన్ని తిరస్కరించారు, దేవుని ఏర్పాట్లను తిరస్కరించారు, దేవుడు అభిషేకించినటువంటి ప్రవక్తని వాళ్ళు తిరస్కరించారు. వారు దేవునికిని మోషేకుని విరోధముగా మాట్లాడారు. అఫ్కోర్స్ మోషే అనేటువంటి వ్యక్తి ఒక గొర్రెలాగా కనబడుతున్నాడు వాళ్ళకి. అందుకోసం ప్రతి దానికి మోషే మీద పడిపోయారు వాళ్ళు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రవక్త, దేవుడి యొక్క ప్రతినిధి, దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పేటువంటి వాడే కానీ మోషేకి ఏ విధమైనటువంటి రీతిలో సడన్గా చెప్పాలనేటువంటిది కాదు. సో వెంటనే చెయ్యాలి అనేటువంటి విధముగా బైబిల్ మాట్లాడుతున్నటువంటి మాట. సో ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏంటంటే వారి జీవితములలో సమస్య ఏంటి, మన జీవితాలలో సమస్య ఏంటి, ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే ప్రాబ్లం ఏంటంటే మన జీవితములలో దేవునిని మనము తిరస్కరిస్తున్నాం, దేవుని సేవకులను మనం తిరస్కరిస్తున్నాం, దేవుడిచ్చినటువంటి ఏర్పాట్లు అనేటువంటి వాటిని మనము తిరస్కరిస్తున్నాం. దేవుడు మంచిగా జీవితాన్ని ఇచ్చాడు, మంచిగా చేతులు ఇచ్చాడు, అన్ని ఇచ్చినటువంటి దేవునిని మనం ఏం చేస్తున్నామని అంటే తిరస్కరిస్తున్నాం. సో అందుకోసమే ఎప్పుడైతే నువ్వు తిరస్కరిస్తావో, వెన్ యూ బికమ్ పాయిజన్డ్ పీపుల్, వెన్ వి రిజెక్ట్ గాడ్ అండ్ గాడ్స్ ప్రొవిజన్స్ అండ్ వెన్ వి రిజెక్ట్ గాడ్స్ ప్రాఫిట్, అల్టిమేట్గా ఏంటంటే ద పనిష్మెంట్ విల్ కమ్. ఏమవుతుంది అని అంటే అప్పుడు మన జీవితములలో ఆ రకమైనటువంటి శిక్ష అనేటువంటి దానిని వస్తుంది మన జీవితాలకి. దేవుడిచ్చినటువంటి దాంట్లో రెండోది ఏంటనంటే వారి జీవితానికి దేవుడు ఆ శిక్ష అనేటువంటి దానిని తీసుకొచ్చాడు. సో ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి మనము తప్పించుకోలేం, ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోలేం. దేవుడు చాలా సున్నితమైనటువంటి మనస్కుడు అని అనుకోకండి.
సున్నితమైన మనసుకు కలిగినటువంటి వాడు అనేటువంటి విధంగా అనుకోకండి దేవుని గురించి. దేవుడు సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి కాదు ఏమీ కూడా. బైబిల్ అంతటా కూడా దాని గురించి మాట్లాడుతూనే ఉంది. వచ్చేటువంటి కోపము కొద్దిసేపు ఉంటే గనక రెండోది ఏంటనంటే దేవుడు ఆ వచ్చిన నిమిషమైనటువంటి కోపములోనే అనేకమైనటువంటి విషయాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈరోజు అదే దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం మాట్లాడుతుంది. అందుకోసమే రెండవదిగా బైబిల్ ఏమంటుందని అంటే దేవుడు వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఎలాగంటే ఒక తీర్పు పరంగా ఇచ్చాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 6వ వచనంలో గనక మనం చూసినట్లయితే, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6వ వచనంలో గనక మనం చూసి అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు ప్రజలలో అనేకులు చనిపోయారు. సర్పము అని ఎప్పుడైతే మీరు బైబిల్లో చూస్తారో లేకపోతే ఎక్కడ వింటారో అది దేని గురించి కనబడుతుంది అంటే పాపము గురించి కనబడుతుంది. సర్పము ఎక్కడ కనబడినా సరే నీకేం కనబడుతుంది అంటే పాపం గురించి. ఎందుకోసం అంటే ఫస్ట్ సాతానుడు ఇందులోనికి ప్రవేశించాడు అన్నాడు, సర్పములోనికి ప్రవేశించి అవ్వ చేత ఆదాము చేత పాపము అనేటువంటి దానిని చేపించాడు. సో దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావు, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క ఏర్పాట్లకు వ్యతిరేకంగా నువ్వు పాపం చేశావు. అలా పాపం చేశావు కాబట్టే దేవుడు ఏం చేశాడనంటే సర్పాన్ని దేవుడు పంపించాడు. సో వారు చేసినటువంటి ఆ యొక్క విషపూరితమైనటువంటి పనులకి దేవుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటనంటే తాపకరమైనటువంటి సర్పములు అనేటువంటి వాటిని దేవుడు పంపించాడు అని బైబిల్ మనకు తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సర్పెంట్స్ అనేటువంటివి, ఆ సర్పాలు అనేటువంటివి ఆ ఇశ్రాయేలు ప్రజలకి తగినటువంటివి. ఎందుకోసం అంటే వారు చేసినటువంటి పనులకి. సో ఇంత పని చేస్తే నా జీవితంలోనికి ఎంత శిక్షణ తీసుకొచ్చాను ఏంటని మనం దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. కానీ వారి జీవితంలోకి దేవుడు ఆ తాపకరమైన సర్పాలను పంపడానికి కలిగిన కారణము డిజర్వ్. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి తగినటువంటివి అవి. మనము దేవుని మీద ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తూ ఉంటాం మనకి తగినటువంటివి అవి. శిక్ష అనేటువంటి దాని నుంచి ఎవరు ఏ సందర్భంలో కూడా తప్పించుకోలేరు. ఎప్పుడు కూడా దేవుని వద్దనుకున్నప్పుడు, దేవుని మీద తిరగబడినప్పుడు మన జీవితంలోనికి ఇవి జరుగుతూ ఉంటే బైబిల్ అంటుంది ఆ సర్పాలు వారికి తగినవే. బైబిల్ అంటుంది ఆ సర్పాలు ఏంటనంటే భయంకరమైనటువంటివి. బైబిల్ అంటుంది ఏంటంటే ఆ సర్పాలు ప్రాణాంతకమైనటువంటివి. పాముల్లో కూడా రకరకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి కదా. సర్పాలలో కూడా ఏది కరిస్తే వెంటనే పోతాం, ఏది కరిస్తే జీవితాంతం చస్తూ బతుకుతాం అనేటువంటి దాని గురించి. సో డెడ్ఫుల్ స్నేక్స్ అనేటువంటి సో ప్రాణాంతకరమైనటువంటి సర్పములు అనేటువంటివి దాని గురించి మాట్లాడుతుంది బైబిల్. సో చాలా భయంకరమైనటువంటి రీతిలో ఆ సర్పాలు అనేటువంటివి ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చూశారో లేదో నాకైతే తెలియదు, కానీ వారి జీవితంలో మాత్రము వచ్చినటువంటి ఆ సర్పాలను మాత్రము వాళ్ళు చూచినప్పుడు అవి చాలా భయంకరముగా ఉన్నవి అనేటువంటి దాని గురించి మాత్రం బైబిల్ తెలియచేస్తుంది. మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తామో అప్పుడు మన జీవితంలోనికి దేవుడు ఈ శిక్ష అనేటువంటి దానిని తీసుకొస్తాడు. సో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. వ్యతిరేకించినప్పుడు నువ్వు దేవుడు శిక్షను పంపించాడు. ఏ శిక్షను పంపించాడు? సర్పాన్ని పంపించాడు. సర్పం పాపానికి చిహ్నం అయితే మనిషి జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి పాపం, తర్వాత ఆ పాపము ద్వారా వచ్చేటువంటి బాధ, ఆ బాధ ద్వారా ఆ బాధలో అలాగే ఉంటూ తర్వాత నీ జీవితంలోకి వచ్చేటువంటిది ఏంటనంటే మరణం. సో 3 స్టేజెస్ అనమాట. సిన్, సఫరింగ్ అండ్ దెన్ డెత్. ఈ 3 కూడా జరుగుతూనే ఉంటుంది. సర్పాలు చేసినటువంటివి కూడా అంతే. వచ్చాయి, కరిచాయి, బాధ అనుభవించారు, ఆ బాధతో అలాగే చచ్చిపోయారు. ఏ మనిషి జీవితమైనా ఇలాగే ప్రారంభం అవుతూ ఉంటుంది. సిన్ లీడ్స్ టు సఫరింగ్. పాపము నిన్ను బాధ పెడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా. ఆ బాధ అనేటువంటిది ఎక్కడి వరకు దారి తీస్తుందనంటే నిన్ను చంపే వరకు దారి తీస్తుంది. అందుకోసమే మన జీవితంలో ఆజ్ఞ అతిక్రమమే పాపము అని మాట్లాడతాం. ఏ ఆజ్ఞ అయితే నువ్వు అతిక్రమిస్తూ ఉంటావో, ఏ మాటనైతే నువ్వు అతిక్రమిస్తూ ఉంటావో, ఏ వాక్యాన్నైతే నువ్వు అతిక్రమిస్తూ ఉంటామో, అతిక్రమించిన ప్రతిసారి కూడా వీఆర్ సిన్నింగ్. మనం పాపము చేస్తున్నాం. సో ఆ పాపము చేయటం వలన నువ్వు బాధ అనుభవిస్తున్నావు.
ఆ బాధ అనేటువంటిది ఎక్కడి వరకు దారి తీస్తుంది అంటే నీ ప్రాణాన్ని తీసే వరకు అది దారి తీస్తుంది అని మాట్లాడుతుంది. సో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఈ రకమైనటువంటి తాపకరమైనటువంటి సర్పములు రావటానికి కలిగినటువంటి కారణం ఏంటని అంటే వాళ్ళు దేవునికి విరోధముగా దేవుణ్ణి తిరస్కరించారు, దేవుని యొక్క ఏర్పాట్లను తిరస్కరించారు, దేవుడిచ్చినటువంటి సమృద్ధిని తిరస్కరించారు, దేవుని యొక్క ప్రవక్తను వాళ్ళు తిరస్కరించారు. సో విషపీడితులుగా మనం ఎప్పుడైతే తయారవుతా ఉంటామో అల్టిమేట్గా వీఆర్ డిజర్వ్డ్ టు గెట్ పనిష్మెంట్. మనం ఏంటంటే యోగ్యమైన వాళ్ళగా అయిపోతూ ఉంటాం శిక్ష పొందటానికి. మళ్ళీ నువ్వు నాకు ఎందుకు వేసావు ప్రభా ఈ శిక్ష అంటానికి సరిపోమ్మను. ఖచ్చితంగా శిక్ష అనేటువంటి దానిని దేవుడు మన జీవితంలోనికి తీసుకొని వస్తాడు. ఆసుపత్రులు లేవు, అక్కడ విరుగుడు అనేటువంటిది లేదు. పాము యొక్క విషానికి విరుగుడు అనేటువంటిది లేదు. ఎక్కడికి పరిగెట్టాలో తెలియదు. ఎటు చూసినా ఎడారి, ఎటు చూసినా ఎవరిని చూసినా సరే మనిషే కనబడుతున్నాడు తప్ప హాస్పిటల్ లేదు. పాముకు విరుగుడు అనేటువంటిది లేదు, విషానికి విరుగుడు అనేటువంటిది లేదు. సో పాము కరిచినప్పుడు నేను దాని గురించి కొద్దిగా చూస్తే, పాము కరిచినప్పుడు ఎక్కడ కరిచినా సరే ఫస్ట్ ఆ ప్లేస్ అనేటువంటిది రంగు మారిపోతుందని. రంగు మారిపోయాక మొత్తం ఆ వెయిన్స్లోంచి నరాలలోంచి బ్లడ్ అనేటువంటిది ఫస్ట్ ఊరికే ఫ్లో అయిపోతూ ఉంటుంది, అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంట పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కిడ్నీ మూత్రపిండాలు అన్నిటినీ కూడా, హార్ట్ని అంతటినీ కూడా, ఆ సెల్స్ అన్నిటినీ కూడా డ్యామేజ్ చేసేస్తుంది అంట పాయిజన్. అందుకో మనిషి వెంటనే రంగు మారిపోతూ ఉంటాడు, నోట్లో నుంచి నొరగలు అనేటువంటి వచ్చేస్తూ ఉంటాయి. ఏ ప్రదేశంలో కాటు వేసిందో ఆ ప్రదేశం అంతా కూడా లావుగా అయిపోతూ ఉంటుంది. సో వెంటనే అందుకోసం ఏం చేస్తూ ఉంటారు అని అంటే వెంటనే అక్కడ కట్ చేస్తారు, లేకపోతే కట్టు కడతారు, లేకపోతే వెంటనే విషానికి విరుగుడు అనేటువంటి దానికోసం పరిగెడతా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఛాన్సులు ఏమీ లేవు. ఆసుపత్రులు లేవు, విషానికి విరుగుడు అనేటువంటిది లేదు, కట్టు కట్టేవాడు లేడు. అందరినీ కడితే ఇంకెవడు కడతాడు కట్టు? ఎవడు కట్టాడు కట్టుకోవాలి అక్కడ. అంత భయంకరమైన శిక్షని దేవుడు ఇచ్చాడు వాళ్ళ జీవితానికి. సో నీకు నువ్వుగా చేసుకున్నటువంటి శిక్ష, నీకు నువ్వుగా తెచ్చుకున్నటువంటి శిక్ష దేవుడు కావాలని ఇచ్చినటువంటి కాదు. ఈరోజు మనుషులుగా, విశ్వాసులుగా మనము కూడా ఆలోచన చేయవలసింది ఏంటనంటే, ఎందుకు ఈ తాపకరమైనటువంటి శిక్షని దేవుడు నాకు ఇచ్చాడు అని ఎప్పుడైనా కానీ నీకు అనలైజ్ అయితే కనుక, ఎప్పుడైనా కానీ నువ్వు రియలైజ్ అయితే కనుక ఈ సంఖ్యాకాండం దగ్గరికి రండి. సంఖ్యాకాండంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను చూడండి. అప్పుడెప్పుడో ఇశ్రాయేలు ప్రజలకు జరిగింది నాకు జరుగుతుందా అని అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను బైబిల్లో ఉన్న ఉన్నటువంటి వాక్యం అనేటువంటిది నూతన నిబంధన గ్రంథంలో ఉన్న వాళ్ళకి కూడా యాప్ట్గా వర్తిస్తుంది. అది తప్పించుకోలేము. పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్రముకు ఉన్నటువంటి యాజకులకు దేవుడు తీర్పు తీరిస్తే, కృపాకాలంలో ఉన్నటువంటి సేవకులను దేవుడు విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు విషపీడితులు నేను కాదు అని అనుకోకండి. ఎవ్రీబడి వాజ్ సిన్నింగ్. అందరూ పాపం చేస్తున్నటువంటి వారే, పాపం చేసినటువంటి వారే. దేవుడు అనుగురించి మహిమని పొందలేకపోతున్నారు. నీకు ఇచ్చినటువంటి దానిని నువ్వు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తావో, నీకు ఇస్తున్నటువంటి దేవుని ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తావో, నీకు ఇచ్చినటువంటి సేవకుని నువ్వు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తావు ఉంటావో, ఈ రకమైనటువంటి జడ్జిమెంట్ అనేటువంటిది తప్పదు. తాపకరమైనటువంటి సర్పములను దేవుడు వారి మీదకి పంపించాడు. సో డ్రెడ్ఫుల్ అండ్ డెడ్ఫుల్ అనేటువంటి మాట, which they are deserved, వారికి తగినటువంటివే, సరైనటువంటివే అని దేవుడు తలంచాడు. కాబట్టే వారి జీవితంలోనికి ఆ తాపకరమైన సర్పములు అనేటువంటి వాటిని దేవుడు వారి జీవితంలోనికి పంపించారు. వైద్యులు లేరు, ఆసుపత్రులు లేవు, విరుగుడు అనేటువంటిది లేదు. ఎవరిని కరుస్తున్నాయో కరిసినటువంటి వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారు. కరిసినటువంటి వాళ్ళందరూ కూడా చచ్చిపోతున్నారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. అలాంటి పరిస్థితులు గుండా మనము కూడా ఎన్నోసార్లు ప్రయాణం చేస్తున్నామేమో. దేవుడు ఇచ్చినటువంటి దానిని, ఇది నాకు నచ్చలేదు ప్రభువా, ఈ ఈవులు నాకు నచ్చలేదు, ఈ దేశము నాకు నచ్చలేదు, లేకపోతే నేను ఉంటున్న ఇల్లు నాకు నచ్చలేదు అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటిది. అది సంఘమైనా, కుటుంబమైనా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, జీవనోపాధి ప్రతీది కూడా దేవుడు ముష్టిగా దానముగా పడేసాడు. నీకు పడేస్తే మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వాటిని చూచుకొని మనకేంటనంటే దేవునినే మర్చిపోయేవారిగా,
వాటిని చూసుకుని దేవునినే తిరస్కరించేవారిగా, వాటిని చూసుకుని దేవునినే ఇచ్చేటువంటి వారు. బండి ఇచ్చినా, కారు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా దేవుడిచ్చిన అన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ దేవునిని మనం ఏం చేస్తున్నామనంటే తిరస్కరిస్తున్నాం. అందుకోసమే మనిషిని ఏమంటుంది అని అంటే ఇశ్రాయేలు ప్రజల విషపీడితులు అని మాట్లాడుతుంది బైబిల్. పాయిజన్డ్ పీపుల్ అనేటువంటి, పాముకి తలలో విషం ఉంటుంది, పూరించండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్. మనుషులకి కాదు, నాకు ఒళ్ళంతా విషం ఉంటుంది. మనుషులంటే మీరంత జంతువులు కాదు కదా, మనం అందరూ మనుషులమే కదా. నాకు ఒళ్ళంతా విషం ఉంటుంది. మనుషులకు కాదు, నాకు ఒళ్ళంతా విషం ఉంటుంది. ఒకడు ఎదుగుతుంటే చూడలేం, ఒకడు ఆనందిస్తుంటే చూడలేం, ఒకడు ఏదైనా కొనుక్కుంటే చూడలేం. మనకు నొప్పి వచ్చేస్తా ఉంటుంది. నేను ఎప్పుడు ఎలాగా నువ్వు ఎప్పుడు అవగావో ఆడు చూస్తున్నావు కాబట్టి, ఎప్పుడు కమ్మో వాళ్ళు చూస్తున్నాం కాబట్టి. వాళ్ళు చూడలేదనుకోండి, మనం కూడా అలాగే అవుతాం. దేవునికి స్తోత్రం కలుగున. దేవుడు నిన్ను హెచ్చించే వరకు కూడా ఆయన బలీయమైన చేతి కింద దేన మనస్కులై మీరు ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వీఆర్ పాయిజన్డ్ పీపుల్ వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జనాంగమని నువ్వు చూస్తున్నావు, వాళ్ళని ఒక ఉదాహరణగా చూస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు, ఆర్ వీ నాట్ పాయిజన్డ్ పీపుల్? మనం కాదా విషపీడితులమైనటువంటి వాళ్ళము? దేవుడిచ్చినటువంటి ఈవులను వద్దనుకుంటూ దేవుని మీద తిరగబడేటువంటి విధముగా ఏది ఇచ్చినా, ఆ రోజుకి గంజినీళ్ళు ఉంటే గంజినీళ్ళు తాగండి. లేకపోతే నీకేమన్నా సామర్థ్యం ఉంటే తండ్రి మీద తల్లి మీద తిరగబడకుండా నువ్వు వెళ్ళి సంపాదించి తీసుకొచ్చి తండ్రికి కూడా పంచపక్షి పరమాణాలు పెట్టు. నువ్వు ఏడవలేవు. తండ్రి ఏదైనా పెడితేనేమో తండ్రి మీద మళ్ళీనేమో అలుగుళ్ళు, బయటికి వెళ్ళిపోయి తింటాలు. సో నీవు ఉన్నాయి ఇప్పుడంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి వెళ్ళిపోతూ ఉంటావు. కానీ నీకు అది ఆ స్టేజ్కి రావాలన్నా కూడా తల్లిదండ్రులే కదా. ఆ తల్లిదండ్రులు ఆ స్టేజ్కి రావాలన్నా వారి తల్లిదండ్రులే కదా. వీటన్నిటికీ మూల కారణం ప్రభు అయినటువంటి దేవుడు కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అలాంటి దేవుని నువ్వు తిరస్కరించినప్పుడు అల్టిమేట్గా ద జడ్జిమెంట్ విల్ కమ్. ఇన్స్టెంట్గా ఆసుపత్రులు లేని చోట, వైద్యులు లేని చోట, ఏమీ కూడా విరుగుడు లేని చోట దేవుడు నీకు శిక్షణ పంపిస్తాడు. చాలాసార్లు అనుకుంటారు, అయ్యో ఒక అరగంట ముందు తీసుకొస్తే బతికేవాడు కదా అని. అరగంట లేకుండా ఉండటమే దేవుని యొక్క ఉద్దేశం. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా సరే, అయ్యో ఒక గంట ముందు తీసుకొస్తే బతికేవాడు కదా అని వాళ్ళు అంటారు డాక్టర్లు. వాళ్ళకి తెలియదు కదా, పరమ వైద్యుడు అరగంట కూడా రానివాడు కదా మనల్ని. బికాజ్ ఇట్ ఈస్ గాడ్స్ జడ్జిమెంట్. అది దేవుని యొక్క తీర్పు. అది నువ్వు అరగంట కాదు కదా, పావు గంట కాదు కదా, త్వరగా తీసుకెళ్ళినా కూడా నువ్వు బతకలేకపోవటానికి కలిగిన కారణము ఆ స్థానములో, ఆ స్థితిలో దేవుడు మనల్ని తీసుకోవాలి అంతే. అది శిక్ష అనుకుంటారా, దేవుని పిలుపు అనుకుంటారా, ఏదన్నా అనుకోండి. మీరు ఏదన్నా అనుకోండి. కొన్ని సహజమైన మరణాలు రావచ్చు, కొన్ని అకస్మాత్తుగా ఇలాంటి తాపకరమైనటువంటి శిక్షలు అనేటువంటివి మన జీవితంలో రావచ్చు. సో ఎందుకు వస్తాయి? మనం విషపీడితులమైనటువంటి మనుషులు కాబట్టి దేవుడు ఆ శిక్ష అనేటువంటి దానిని డాక్టర్లు లేని చోట, వైద్యులు లేని చోట, విరుగుడు లేని చోట, అరణ్యములో ఎవడో కనబడిన చోట కరిసినోడిని కరిసినట్టే చచ్చిపోతున్నాడు. తాపకరమైనటువంటి సర్పములు, తాపకరమైనటువంటి వ్యాధులు, తాపకరమైనటువంటి రీతిలో లోటు. ఎందుకోసం డెడ్ ఫుల్ అని మాట్లాడుతున్నాను అంటే అది కేవలం సర్పము గురించి మాత్రమే కాదు. ఈరోజు మన కుటుంబాలలో తాపకరమైనటువంటి పరిస్థితులు రావటానికి కారణం ఏంటంటే మనమే. లోటు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఏం చేసినా కూడా ఎదగలేకపోవటానికి, ఏం చేసినా ముందుకెళ్ళలేకపోవటానికి కలిగిన కారణం. ఒకవేళ ఇవన్నీ ఉన్నా కూడా, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, ఈవులు ఉండొచ్చు, అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకరు ఏంటంటే దేవుడు లేడు అనేటువంటి ఆ కుటుంబాలు, దేవుడు లేడు అనేటువంటి ఆ యొక్క తాపకరమైనటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కానీ ఏదో లేదు మన ఇంట్లో ఏంటనంటే దేవుడు లేడు. అది దేవుని యొక్క జడ్జిమెంట్ అనేటువంటిది మన జీవితంలోకి ఎలా వస్తుంది అనేటువంటిది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకోసం అంటే మనము విషపూరితమైనటువంటి ప్రజలము కాబట్టి. మొదటిదిగా విషపీడితులైనటువంటి మనుషులు. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే వాక్యములో మాట్లాడుతుంది దేవుడు వారి జీవితంలోనికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పనిష్మెంట్. సో మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ద రెమెడీ, పరిష్కారము, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ద ప్రొవిజన్. అగైన్ ఏంటంటే దేవుడు చేసినటువంటి ఏర్పాటు.
సంఖ్యాకాండం 21వ అధ్యాయము 7వ వచనంలో బైబిల్ అంటున్నటువంటి మాట, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేశారు. ఏం చేశారు? సిగరెట్ తాగారని ఉందా బైబిల్లో? వ్యభిచారం చేశారని ఉందా బైబిల్లో? ఏం చేశారు? విరోధముగా, అంటే దేవునికి విరోధముగా మాట్లాడటం ఏంటంట? పాపము అని మాట్లాడుతాం. దేవునికి ఏది విరోధముగా మాట్లాడినా అది పాపము. దేవుని ప్రజలకి దేవుని యొక్క మోషే యొక్క ప్రవక్తకి విరోధముగా మాట్లాడినది పాపం. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను వేడుకొనమనిరి అనేటువంటి దాని గురించి బైబిల్ అక్కడ మాట్లాడుతుంది. సో ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఈ విషపూరితమైనటువంటి వ్యక్తుల జీవితంలోనికి ఏమొచ్చింది అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే, వారి జీవితంలో కన్విక్ట్ అయ్యారు. వాళ్ళు మేము నేరాన్ని చేశాము అనేటువంటి రీతిలో కన్విక్ట్ అయ్యారు. నేర నిర్ధారణ జరిగింది అక్కడ. నేర నిర్ధారణ జరిగింది అక్కడ. రెండోది ఏంటంటే వాళ్ళ నేరాన్ని అంగీకరించారు. మేము దేవునికి మోషేకి విరోధముగా పాపము చేసాము. కన్ఫెషన్ అనేటువంటి మాట. వెన్ యు ఆర్ కన్విక్టెడ్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, యూ షుడ్ కన్ఫెస్ బిఫోర్ ద లార్డ్. సో సింపుల్. నువ్వు నేరాన్ని చేశావు అనేటువంటిది నీకు అనిపించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నేరాన్ని చేశానని ఒప్పుకోవటమే, ఇంకో మార్గం లేదు మనకి. రెండు విషయాలు ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ చేయవలసింది. పాము కాటిని చూస్తూ చచ్చిపోవటం, అంతే. పాము కాటికి కరవగానే చచ్చిపోవటం. లేదా ఈ పాము కాటు కరిసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, మోషే దగ్గరికి వెళ్ళాలి మనం. ఇంకా 2 ఛాన్సులు తప్ప వేరే ఛాన్స్ లేదు. అదే బైబిల్ చెప్తుంది. దెర్ వాజ్ కన్విక్షన్. ఆ ప్రజల మధ్యన వచ్చినటువంటి నేర నిర్ధారణ అనేటువంటిది మేము చేశామని వాళ్ళు తలంచారు కాబట్టి దే కన్ఫెస్డ్. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని విని ఒప్పుకొనివాడు కనికరమ పొందును. సో కన్విక్షన్. ఈరోజు కూడా నీ జీవితంలోనికి ఈరోజు మనం ఇలా కూర్చోగలిగామని అంటే వీఆర్ కన్విక్టెడ్ బై ద హోలీ గోస్ట్. నువ్వు పాపివి అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేశాడు. మనిషి కాదు, సేవకుడు కాదు. ఒప్పింపజేసిన వాడు ఎవరనంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమే దేవుడు ఆయన ఈ లోకానికి పంపించాడు. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు ఆర్ స్పీకింగ్, వాట్ యు ఆర్ టాకింగ్, ఎవ్రీథింగ్ వాజ్ కన్విక్టెడ్ బై హోలీ గోస్ట్. ఏం మాట్లాడుతున్నాము, ఏం నడుస్తున్నాము, ఎలా ఉంటున్నాము అనేటువంటిది ప్రతీది కూడా ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నేర నిర్ధారణ చేస్తూనే ఉంటాడు. నేను బాగానే ఉన్నానంటే కుదరదు. అలాగా కన్విక్ట్ చేసినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే కన్ఫెషన్ అనేటువంటి మాట. వాళ్ళు మోషే దగ్గరికి వచ్చి ఏంటంటే మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి అని వాళ్ళు కన్ఫెస్ అయ్యారు. అంగీకారం జరిగింది, నేర నిర్ధారణ జరిగింది వాళ్ళల్లో, నేర అంగీకారం జరిగింది వాళ్ళల్లో. మూడవదిగా వారి జీవితంలో కంట్రిక్షన్ అనేటువంటి మాట ఏంటంటే పశ్చాత్తాపము కలిగింది వాళ్ళల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితంలో నిజమైనటువంటి పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో దేవుని దగ్గరికి వచ్చి మన పాపములు అనేటువంటి వాటిని మనము ఒప్పుకొని తీరాలి. లేకపోతే మన జీవితంలో పశ్చాత్తాపము లేకుండా నువ్వు పాపాన్ని ఒప్పుకొని ఉపయోగం అనేటువంటిది లేదు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనకి మారు మనసును కలుగు చేస్తుంది. రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది మన జీవితానికి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము. పాము గరిసింది కదా అని ఏడవటం కాదు నువ్వు చేయవలసింది. ఈ తాపకరమైనటువంటి రోగం వచ్చింది కదా అని కాదు మనం ఏడవలసింది. ఎందుకొరకు ఈ తాపకరమైనటువంటి రోగం వచ్చింది? రోగాలు రావాలన్నా, పాములు కరవాలన్నా, బండుల మీద నుంచి పడిపోవాలన్నా ప్రతీది దేవుని చిత్తం లేకుండా జరగదు. అది ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి. మీరు ఎందుకోసం అంటే నీ రాకపోకలు ఎందు నిన్ను కాపాడువాడు యెహోవా. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాం కదా, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు భయం మనకి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఉద్యోగం వెళ్ళేటప్పుడు, కారు తీసినప్పుడు ప్రార్థన. ప్రభా ప్రయాణంలో క్షేమంగా ఉంచు, తోలుతున్న వారిని జాగ్రత్తగా ఉంచు నాయన. ఇంటికి వచ్చే వరకు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ గ్యాస్ లీకులు కానీ ఏ విధమైనటువంటి జరగకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం. ఎవ్రీథింగ్ దేవుడు చేసేటువంటి వాడని తెలుసా? సో అలాంటి సమయంలో వారు మాట్లాడతారు పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనకి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలిగి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో
వారి జీవితంలోకి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటని అంటే, ఆ తాపకరమైనటువంటి సర్పములు వచ్చి వాళ్ళని కాటువేయగానే వారి జీవితంలోనికి కన్విక్ట్ అయ్యారు. వాళ్ళు అయ్యో ఏదో తప్పు చేశాం మనం. ఎందుకు వస్తుంది ఉపద్రవాలు గృహాలలోనికి? ఎందుకు వస్తుంది మన జీవితంలోనికి ఈ లోట్లు అనేటువంటివి? ఎందుకు వస్తుంది ఈ తాపకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలోకి అని అంటే, బికాస్ మన జీవితంలో ఏదో దేవునికి వ్యతిరేకంగా చేశాం, మనం పాపం చేశాం. ఆ పాపం చేశాం కాబట్టి ఆ నేర నిర్ధారణ నీలోనే జరగాలి. ఎవడో వచ్చి చెప్పడు. నేర నిర్ధారణ నీలో జరగాలి. నేర నిర్ధారణ నీలో జరిగిన తర్వాత ఆ నేరాన్ని దేవుని దగ్గరికి వచ్చి నీవు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, దుఃఖపడాలి దేవుని దగ్గర. దట్ ఈస్ ద ఓన్లీ రెమెడీ విచ్ వీఆర్ హ్యావింగ్. రెండు దారులు. పాము కాటుతో అలాగే చచ్చిపోతావా, లేకపోతే ఈ పాము కాటు ఎందుకు వచ్చిందని తెలుసుకుంటావా, దాని పరిష్కారం ఏంటని ఆలోచన చేస్తావా? ఓన్లీ 2 ways. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అదే జరిగింది. ఆ శిక్ష అనేటువంటి దానిని వాళ్ళు తీసుకురావటానికి దేవుడు వాళ్ళ జీవితంలోకి ఎందుకు వచ్చిందనేటువంటిది రియలైజ్ అయ్యారు. మన జీవితంలో ఎన్ని రోజులు గడుస్తున్నా, ఎన్ని యుగాలు గడుస్తున్నా సరే రియలైజేషన్ అనేటువంటిది కనుక రాకపోతే మన జీవితంలో ఎప్పటికీ కూడా ఈ శిక్ష అనేటువంటిది అలాగే ఉండిపోతాం. రియలైజేషన్ అనేటువంటిది రావాలి. ఎందుకు జరుగుతుంది ఇలాగా కుటుంబాలలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ, ఎందుకు జరుగుతుంది ఇలాగా అని ఒక్కరోజు నువ్వు ఆలోచన చేయగలిగితే దట్ ఈజ్ కాల్డ్ కన్విక్షన్. అప్పుడు కన్ఫెషన్ దగ్గరికి రాగలుగుతావు, దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోగలుగుతావు, పశ్చాత్తాపడగలుగుతావు, దుఃఖపడగలుగుతావు, ఏడవగలుగుతావు. ప్రభా నీకు విరోధముగా మాటలాడి నేను పాపము చేసి తిని అనేటువంటి మాట ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో, దేవుడు వారి జీవితంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప విషయాన్ని 4వదిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద పవర్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతాను 4వదిగా. సో విషపీడితులైనటువంటి ఆ విషపీడితులైనటువంటి ప్రజల జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క శిక్ష, ఆ శిక్షని దేవుడు వారి జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క పరిష్కారము. 3వదిగా దేవుడిచ్చినటువంటి శక్తి, విచ్ ఐ కాల్ ఇట్ యాజ్ ద గ్రేస్ అనేటువంటి మాట, కృప అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్న. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 8-9 వచనాలు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విషపూరితమైనటువంటి ప్రజలు, దేవుడు వారి జీవితంలోకి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క శిక్ష. 3వదిగా వాళ్ళంతటా వాళ్ళకి ఈ యొక్క శిక్ష నుంచి నేను ఎలా బయటికి రావాలని పరిష్కరించుకున్నటువంటి విధానములో దేవుడు 4వదిగా వారికి ఇచ్చినటువంటిది ఏంటంటే శక్తి కలిగినటువంటి కృప అనేటువంటి దానిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. సో పాపం, ఆ సర్పము వచ్చి వాళ్ళని కాటు వేసింది, చచ్చిపోయారు. మోషే దగ్గరికి వెళ్ళారు, పాపం చేసామని ఒప్పుకున్నారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఏం చేయమంటావు ప్రభు అని అంటే, ఈ సర్పానికి విరుగుడు ఆసుపత్రి కాదు, ఈ సర్పం యొక్క కాటుకి విరుగుడు వైద్యులు కాదు, ఈ సర్పం యొక్క కాటుకి ఉన్నటువంటిది ఏంటనంటే ఇంకో చోటకు వెళ్ళి ప్రత్యామ్నాయాన్ని ఎదుర్కోవటం కాదు. సర్పానికి విరుగుడు ఏంటనంటే సర్పమే. ఏం చేయమంటారు అని అంటే, ఇత్తడి సర్పాన్ని తయారు చెయ్యి. బ్రాజన్ అనేటువంటి మాట, లేకపోతే బ్రాంజ్ అనేటువంటి మాట కూడా వస్తుందేమో తెలియదు, కానీ బ్రాజన్ అనేటువంటి మాట ఉంటుంది ఎక్కువ ఇంగ్లీష్లో, అంటే ఇత్తడి అనేటువంటి మాట. ఇత్తడి సర్పాన్ని తయారు చేసి నిలబెట్టి అరణ్యములో ఎవడైతే దానిని చూస్తాడో ఆ చూచినటువంటి వాడు బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవడైతే దానిని చూస్తాడో అని మాట్లాడుతుంది బైబిల్. వాడు బ్రతుకుతాడు అనేటువంటి మాట మాట్లాడుతాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేటువంటిది ఏంటంటే, ఎందుకు ఇత్తడి, ఎందుకు చెక్క కాదు, ఎందుకు బంగారం కాదు, ఎందుకు వెండి కాదు, లేకపోతే ఎందుకు మిగిలినటువంటిది కాదు. ఇత్తడి అనేటువంటిది ఏంటంటే తీర్పుకి సాదృశ్యం. అందుకోసం స్పెసిఫిక్గా దేవుడు చెప్పాడు, ఓన్లీ బ్రాజన్ సర్పెంట్ అని మాట్లాడతాడు. కేవలము ఖచ్చితంగా నువ్వు ఇత్తడి సర్పాన్ని మాత్రమే తయారు చేసి నిలబెట్టు దానిని.
దానిని ఎప్పుడైతే నువ్వు నిలబెడతావో, ఎవరికైతే పాము కరిచిందో, అఫ్ కోర్స్ అందరికీ కరిచింది అనుకోండి, కరిచినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి అనేటువంటి దాని గురించి మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఎంత గొప్ప శక్తి అని గనక నువ్వు బైబిల్లో గనక ఈ వాక్యాన్ని గనక చూసినట్లయితే, బైబిల్లో ఉన్నటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు అంటే, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అందుకోసమే నా వాక్యం యొక్క అంశం ఏంటి? రక్షించిన చూపు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించినటువంటిది ఏంటనంటే, వారి యొక్క చూపు వాళ్ళని రక్షించింది. ఎవరి వైపు చూచారు? వాళ్ళు ఇత్తడి సర్పము వైపు చూశారు. దాన్ని చూచిన ప్రతి ఒక్కరు నిదానించి చూశారు అని ఉంది బైబిల్లో చాలా స్పష్టంగా. తొందరపడి కాదు, ఉద్రేకంగా కాదు, బలవంతంగా కాదు. నువ్వు బ్రతకాలి అని అంటే, ఈ తాపకరమైనటువంటి కాటు నుంచి నువ్వు బయటపడాలి అని అంటే, ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిలబెట్టారో, ఎవరైతే నిలబెట్టమని చెప్పారో, నిలబెట్టినటువంటి వ్యక్తిని కాదు నువ్వు చూడవలసింది, నిలబడినటువంటి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఒక చిన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సో నువ్వు ఒక విషయాన్ని చూడాలి అని అనుకున్న సమయంలో, అది చూడాలి అని అనుకున్నప్పుడు, చూడమని చెప్పినటువంటి సందర్భంలో నువ్వు దేనికి డైరెక్షన్ ఇస్తావు? నువ్వు నీ బ్రెయిన్తో దేనికి డైరెక్షన్ ఇస్తావు? కళ్ళకి డైరెక్షన్ ఇస్తావు. నీ కళ్ళు ఇటు చూడాలి అనేటువంటి రీతిలో ఎవరికి చెప్తావు నువ్వు? అది మన కళ్ళు ఫలానా చూడాలి అనేటువంటి రీతిలో అనుకున్నప్పుడు ఇలా కళ్ళు తెరిచేసి వెంటనే చూడటం కాదు, కొన్ని డైరెక్షన్స్, కొన్ని డిసిషన్స్ అనేటువంటి ఉంటాయి ఈలో. మన బ్రెయిన్కి చెప్పాలి. మన బ్రెయిన్కి చెప్పాలని అంటే మొట్టమొదటిగా నీ మనసుకి దానికి చెప్పుకోవాలి. సో నీ మనసుకి చెప్పాలి అని అంటే నువ్వు ఆ మనసుకి వినికిడి అనేటువంటిది ఉండాలి. ఎవరు చెప్తే నువ్వు ఆ మనసు అనేటువంటిది విన్న తర్వాత నీ కళ్ళు అనేటువంటి వాటికి, నీ బ్రెయిన్ అనేటువంటి వాటికి నువ్వు డైరెక్షన్ ఇవ్వగలిగావు. ఎలా నీవు దానిని చూడగలిగావు? సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, వినికిడి లేకపోతే వెనుట వలన మనకేం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. మోషేకి దేవుడు చెప్పాడు, మోషే ఇత్తడి సర్పాన్ని చేశాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి, ఎవడైతే సర్పము కాటు చేత ఉన్నాడో వాడు ప్రతి వాడు కూడా దానిని చూడండి అని చెప్పాడు. ఎందుకు చూడాలి? చూస్తే ఏమొస్తుంది? సర్పానికి దానికి లింక్ ఏంటి? చచ్చిపోతుంటే ఇత్తడి సర్పం ఏంటి? ఇన్ని క్వశ్చన్స్ అనేవి నువ్వు చేసుకునే లోపు పోతావు. సో దట్ ఈజ్ కాల్డ్ ద ఫెయిత్. దానినే విశ్వాసము అని అంట. ఆ విశ్వాసము అనేటువంటిది నీలో ఉండాలి. ఉండినప్పుడు మాత్రమే నువ్వు డైరెక్షన్ ఇవ్వగలుగుతావు. నీ బ్రెయిన్కి కానీ నీ మనసుకు కానీ కంప్లీట్గా ఇచ్చేయండి అంటే ఇప్పుడు చూద్దాం అనేటువంటి మాట. సో అందుకోసమే జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఏంట్రా నవ్వుతున్నావు జోషి? ఆడేపు చూస్తామేంటి? వాక్యములో మనం చూసినట్లయితే ఆ వాక్యము ప్రకారముగా మనం నేర్చుకునేటువంటి అంశము బైబిల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దానిని ఎప్పుడైతే నువ్వు నిదానించి చూస్తావో నీవు బ్రతుకుతావు అని మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి అరణ్యములో ఇచ్చినటువంటి కృప, అరణ్యములో వారి జీవితంలోనికి తీసుకొచ్చినటువంటి కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. వాక్యములో కనుక చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. 16వ వచనం అందరూ కంఠతవాక్యంగా చెప్పేస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనేటువంటి మాట. బట్ వాట్ ఈజ్ అబౌవ్ దట్ వర్సెస్? 14, 15 వచనాలు చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు కూడా
ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. విషపూరితమైనటువంటి ప్రజల మధ్య శిక్ష తీసుకొచ్చినటువంటి ఆ ప్రజలకి రెమెడీ ఎత్తుక్కున్నటువంటి ఆ ప్రజలనేటువంటి వాళ్ళకి దేవుడిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి కృప ఏంటో తెలుసా? నువ్వు పాపము చేసి తాపకరమైనటువంటి సర్పముల చేత నువ్వు చచ్చిపోతున్నటువంటి తరుణములో శిక్ష అనేటువంటిది దేవుడు ఎవరికి ఇచ్చాడు అని అంటే ఇత్తడి సర్పం వైపు చూడాలి. ఆ ఇత్తడి సర్పం శిక్షకి సాదృశ్యం అయితే తండ్రి అయినటువంటి దేవుడు సర్వ మానవాళి చేసినటువంటి ఆ పాపము అనేటువంటిది మానవులు ప్రతి దాంట్లో ప్రవహించినందువలన ఇత్తడి సర్పాన్ని చూడవలసిన ప్రతి వాడు కూడా బ్రతికాడు అని బైబిల్ తెలియచేస్తుంది. సో యోహాను సువార్తకు వచ్చేటప్పటికి బైబిల్ అంటుంది, కాబట్టి అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. జరిగిందా? సంఖ్యాకాండములో ఉన్నటువంటి ఆ కాలములో జరిగినటువంటి సంఘటన 2026 సంవత్సరాల క్రితము గొల్గోతా అనేటువంటి ప్రాంతము దగ్గర దేవుడు మన కొరకు తన కుమారుడు ద్వారా చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిదానించి నువ్వు చూడాలి దాని వైపు. చూడవలసింది మోషే వైపు కాదు నువ్వు చూడవలసింది ఆచారాల వైపు కాదు, నువ్వు చూడవలసింది పాప పరిహార పత్రాల వైపు కాదు నువ్వు చూడవలసింది ఎవరైనానంటే ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పము వైపు చూడాలి. నీ పాపము పోవాలంటే తాపకరమైన పాపము నుంచి నువ్వు విడిపించాలి అని అంటే ఈ పాపము నేను చేశానని నిర్ధారణ నువ్వు చేసుకొని ఆ నేర అంగీకారము నువ్వు దేవుని దగ్గర ఒప్పుకొని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీలో కలిగిన తరువాత, నీలో విశ్వసించిన తరువాత ఏం చూస్తే నాకు విరుగుడు కలుగుతుంది, ఏం చూస్తే నేను పాపము నుంచి బయటకు వస్తాను, ఏం చేస్తే నేను ఈ యొక్క భయంకరమైనటువంటి తాపకరం నుంచి బయటకు వస్తాను అని అంటే ఎత్తబడినటువంటి మనుష్య కుమారుడి వైపు నువ్వు చూచినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రము ఎందుకు నేను మనుష్య కుమారుడి వైపు చూడాలంటే నీకు నువ్వుగా పాపం తీసుకోలేవు కాబట్టి, నీకు నువ్వుగా నువ్వు రక్షించుకోలేవు కాబట్టి, నీ కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ నిన్ను రక్షించలేదు కాబట్టి, నీ యొక్క సంఘ హాజరు అనేటువంటిది నిన్ను రక్షించలేదు కాబట్టి నువ్వు చూడవలసింది ఎవరైనంటే అరణ్యములో మోషే ఇత్తడి సర్పాన్ని చూచినటువంటి వాళ్ళు ఎలాగ తాపకరమైన సర్పముల నుంచి బ్రతికారో, తాపకరమైనటువంటి పాపముల నుంచి మనం బయటికి రావాలి అని అంటే నువ్వు చూడవలసింది ఆ కల్వరి సిలువలో నీ కోసం రాణుపై దిగంబరిగా వేలాడుతున్నటువంటి ఆ సర్వశక్తుడైనటువంటి ప్రభువు వైపు మనము చూచువారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. బైబిల్ అంటుంది విశ్వసించు ప్రతి వాడును అనేటువంటి మాట. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద లుక్, ఇట్స్ జస్ట్ అబౌట్ ద ఫెయిత్. నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో విశ్వసించిన ద్వారానే నువ్వు చూడగలుగుతున్నావు ఆయన వైపు, విశ్వసించిన ద్వారానే ఆయన దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావు, విశ్వసించడం వలనే నువ్వు ఆయన గురించి ప్రకటించగలుగుతున్నావు. అందుకోసం ఎవరిని మనం చూస్తున్నాం ఈరోజు? వైద్యులా, లేకపోతే ఆసుపత్రులా, లేకపోతే రకరకాలైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబ బ్యాక్గ్రౌండా, లేకపోతే చర్చ్ అటెండెన్సా? ఇదేది నిన్ను రక్షించలేవు. లేకపోతే నీళ్ళలోకి తీసుకెళ్లేటువంటి దైవజనుడా? ఎవ్వరు నిన్ను రక్షించలేరు. నీ చూపు ఒక్కటే నిన్ను రక్షించదే. ఆ చూపు ఏంటనంటే ఎవరిని నువ్వు చూస్తున్నావు అనేటువంటిది. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు అనేటువంటి యేసు వైపు చూచుచు మనకు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదాం. వీళ్ళు ఎలాగ నిదానించి చూచి బ్రతికారో మనము ఓపికతో పరిగెత్తినప్పుడు విశ్వాసములో సన్నగిల్లకుండా, విశ్వాసములో వెనకడుగు వేయకుండా ఆ రాకడ సమీపముగా ఉన్నటువంటి తరుణములో ఇంకా నీలో తాపకరమైనటువంటి పాపములు ఉన్నట్లయితే కన్విక్ట్ అవ్వండి, కన్ఫెస్ చేసుకోండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. ఎక్కడెక్కడికో చూడకండి. ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు, ఎవరూ మనల్ని రక్షించలేరు. మనల్ని రక్షించగలిగినటువంటిది ఆ యొక్క సిలువ మాత్రమే. ఈరోజు చర్చెస్ అనేటువంటివి గనక మనం చూసినట్లయితే సంఘాలు అనేటువంటి వారికి నరకం గురించి చెప్పడం ఇష్టం ఉండట్లేదు. మొన్న నేను ఒక సెన్సస్ చూశాను. అమెరికాలో ఉన్నటువంటి మెజారిటీ చర్చెస్ అనేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాస్టర్తో వాళ్ళు చెప్పేటువంటి మాట, డోంట్ ప్రీచ్ అబౌట్ హెల్. నరకం గురించి మాకేం ప్రకటించకండి, పరలోకం గురించి ప్రకటించండి, ఆశీర్వాదాల గురించి ప్రకటించండి, మోటివేషనల్ గురించి ఏదైనా ప్రకటించండి తప్ప డోంట్ ప్రీచ్ అబౌట్ హెల్ అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నారు. బికాస్ దే ఆర్ అనేబుల్ టు కన్విక్ట్ దెమ్సెల్వ్స్ దే ఆర్ సిన్నర్స్. వారు పాపులు అనేటువంటిది వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. అందుకోసమే నరకం గురించి చెప్పినప్పుడు భయం వేస్తుంది, మా గురించి ప్రకటించకండి నరకం గురించి అని మాట్లాడుతున్నారు. ప్రతి సంఘ కాపరి, ప్రతి సంఘ సేవకుడు నిజమైనటువంటి బోధను ప్రకటించాలని అంటే వెన్ యు ఆర్ ప్రీచింగ్ అబౌట్ హెవెన్ యూ హ్యావ్ టు ప్రీచ్ అబౌట్ హెల్. నువ్వు పరలోకం గురించి ప్రకటిస్తే నరకం గురించి కూడా నువ్వు ప్రకటించి తీరాల్సిందే.
ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ఎన్నుకున్నటువంటి ప్రజలు, దేవుని నమ్మినటువంటి ప్రజలు. కానీ ఒకానొక సమయంలో దేవునికి వాళ్ళు వ్యతిరేకముగా తయారయ్యారు. మీరు అనుకుంటున్నారేమో అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో జరిగింది నాకెందుకు జరుగుతుంది అని అనుకుంటున్నారేమో. జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మాట. దేవుడు వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి బయటికి రప్పించాడు. కానీ మనల్ని కూడా దేవుడు పాపములో నుంచి బయటికి తెప్పించిన తర్వాత కూడా ఇంకా దేవుని మీద వ్యతిరేకంగా గనక తిరుగుబాటు చేస్తూ ఉంటే గనక దేవుడు ఈ రోజుకి కూడా శిక్ష మన మీదకి తీసుకురావడానికి ఏమాత్రం కూడా సంశయించడు. ప్రతి సందర్భంలో దేవుడు సున్నితమైన మనస్కుడు కలిగిన వాడని గుర్తించండి. ప్రతిసారి కూడా ఏ చేసినా నడుస్తుంది లేని విధంగా అనుకోకండి. తాపకరమైనటువంటి సర్పాలని దేవుడు పంపిస్తాడు. దాని నుంచి నువ్వు రావాలి అంటే నిన్ను రక్షించినటువంటిది ఏంటనంటే నీ చూపు. ఎవరిని చూసావనంటే ఇత్తడి సర్పాన్ని వాళ్ళు చూశారు. ఆ ఇత్తడి సర్పము బైబిల్ మాట్లాడుతుంది మనుష్య కుమారుడు ఎలాగ కల్వరి సిలువలో ఎత్తబడ్డాడు. ఈరోజు నిన్ను రక్షించేటువంటిది ఆయనను మాత్రమే. ప్రతి సందర్భంలో ఆయనను మాత్రమే మనం చూడాలి. నువ్వు చూసుకోవలసింది తాపకరమైనటువంటి నీ యొక్క గాయాన్ని కాదు, ఎలా కరిసింది, ఎంత విషం ఫ్లో అయింది కాదు నువ్వు చూడవలసింది. తాపకరమైనటువంటి నీ పాపాన్ని కాదు నువ్వు చూడవలసింది. పాపం చేశానని నువ్వు కన్ఫెస్ అయితే నువ్వు చూడవలసింది ఏంటంటే ఇత్తడి సర్పాన్ని చూడాలి. వాళ్ళు నిదానించి చూసిన ప్రతి వాడు కూడా బ్రతికాడు. ఈ రోజుకి కూడా నువ్వు బ్రతకాలి అని అంటే ప్రభువును నువ్వు చూడవలసిందే. మనం బ్రతికి తీరాలి అని అంటే, పరలోకంలో చేరాలని అంటే నిదానించి ప్రభువును చూడాలి. విశ్వాసమునకు మన కర్త ఆయన కాబట్టి, కొనసాగించువాడు ఆయన కాబట్టి, ముగించువాడు ఆయన కాబట్టి ఆయనను మాత్రమే మనం చూడాలి. మనం ఎప్పుడైతే ఆయనను మనం చూస్తామో ఆ యొక్క సిలువ మనల్ని రక్షిస్తుంది. అందుకోసమే ఏది జరిగినా పాత నిబంధన గ్రంథములో కొత్త నిబంధన గ్రంథములో ప్రభువుకి లింక్ ఉంటానే ఉంటుంది. అది యేసు ప్రభు గురించి మాట్లాడుతూనే ఉంటుంది. అది ఏదో జరిగింది వాళ్ళ గురించి జరిగింది అనేది కాదు, యేసు ప్రభు గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఈరోజు దాని గురించి ధ్యానం చేసినటువంటి మనం యేసు ప్రభు ఎలాగే ఎత్తబడ్డాడో, ఆ మ్రాను మీద వేలాడుతున్నాడో, ఆ వేలాడటానికి కలిగిన కారణము మనలో ఉన్నటువంటి తాపకరమైనటువంటి పాపములను తీసివేయటం కోసం, ఆ విషపూరితమైనటువంటి సర్పము నుంచి మనల్ని విడుదల చేయటం కోసం. అలా విడుదల చేయాలనంటే విషపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము, ఆ పాపములో ఉన్నటువంటి మనం ప్రభువు వైపు చూద్దాం, ప్రభువును మాత్రమే చూద్దాం, ఆ కల్వరి సిలువను మాత్రమే చూద్దాం. ఆ నరకము నుంచి మనము తప్పించుకుని వారిగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.